హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో జున్ను ఎలా చేసుకోవాలో చూస్తానంటే నా స్టైల్లో. సో చూడండి, న్యాచురల్ జున్ను పాలతో చేసినవే అనమాట. ఇవి వచ్చేసి బెర్రె పాలతోటి. చూడండి ఎంత బాగా వచ్చిందో, సేమ్ కేక్ పీస్ ఉన్నట్టుంది కదా. ఫస్ట్ డే అయినా సెకండ్ డే అయినా జున్ను పాలు బాగా ఇలా జున్ను బాగా వస్తుంది అనమాట. ఇలా పచ్చగా ఉండి ఇవి వచ్చేసి జున్ను పాలు అనమాట. జున్ను పాలు కొంచెం పచ్చగా ఉంటే కొంచెం నార్మల్ మిల్క్ అయినా పోసుకోవచ్చు అనమాట. అలా జున్ను పాలు పోసుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలి. చక్కెర అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. ఎలాంటి బెల్లం అయినా వేసుకోవచ్చు. ఇంకా అలా అయిపోయిన తర్వాత వేసిన తర్వాత అలా తిప్పుకోవడం. కొబ్బరి కూడా మన ఇష్టం అంట, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ అయినా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మేమైతే కొబ్బరి అన్నీ వేసామన్నమాట. తర్వాత ఇది వచ్చేసి పెప్పర్ పౌడర్. సో ఇది కూడా మన ఇష్టం అన్నట్టు, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. తర్వాత యాలకులు అన్నీ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదనమాట. మ్యాక్సిమం వేసుకుంటే బాగుంటుంది టేస్టీగా. ఇలా తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసి తర్వాత ఇంకా మనం పాలు పోసుకుంటాం కదా, అది అందులో పెట్టేసి పెట్టడమే అనమాట. అలా పెట్టేసిన తర్వాత మూత పెట్టి పైన కూడా ఒక వాటర్ పోసి ఒకటి పెడితే ఇంకా స్టీమ్ బయటికి ఏమి వెళ్ళకుండా బాగా ఉడికిపోతుంది అనమాట తొందరగా. సో అలా పెడితే అనమాట. సో మొత్తం ఉడికిన తర్వాత ఇదనమాట. చూడండి, సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్ అయితే. సో ఇది మొత్తం ఇంకా ఉడికిన తర్వాత ఇదనమాట జున్ను వచ్చేసి. సో ఇలా కొబ్బరి మొత్తం పైకి వచ్చిందనమాట. మ్యాక్సిమం కొబ్బరి పైకి వస్తుందని ఇంకా తర్వాత అలా చేసి చూడండి, సేమ్ కేక్ ఉన్నట్టుంది కదా. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. నాకు చాలా తినాలనిపించింది అసలుకైతే. విలేజ్లో ఉంటేనే ఇలాంటివన్నీ కుదురుతాయి. ఇలా పాలు, జున్ను పాలు అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో విలేజ్లో ఉంటే ఇంకా అన్నీ తినొచ్చు. సేమ్ కేక్ పీస్ ఉన్నట్టుందనమాట. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది అసలు, భలే సూపర్ ఉందనమాట. పౌడర్ అవేవో వస్తున్నాయి, అంత ఎక్కువ యూజ్ చేయకూడదు. ఎప్పుడో ఒకసారి ఏం కాదులేండి. మన ఎప్పుడైతే ఆ పౌడర్తో ఇలా జున్ను అయితే చేసుకోకూడదు అనమాట. సో విలేజ్లో ఉంటే దొరుకుతాయి కాబట్టి ఇలా చేసుకోవచ్చు అనమాట. నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.